786 News Channel Media. Your voice, our report. వెంకటచలం పక్కన ఉన్న కస్మూర్ గ్రామం. అందరూ కస్మూర్ దర్గాకి వెళ్తారు, దర్శనం చేసుకుంటారు. కానీ ఇప్పుడు మనం పోయే దారి ఎక్కడంటే మోతీ మహల్. ఇక్కడ ప్రత్యేకంగా నైట్ కానీ వెళ్తే మనుషులు భయాందోళనకి గురి అవుతారు. భయంకరంగా ఉంటుంది. కాకపోతే మేము పొగులపోటు 786 మీడియా మీకు ఎక్స్క్లూజివ్గా చూపించాలని చెప్పి అక్కడ ఒక బావి ఉంది. ఆ బావిలో స్నానాలు చేస్తే ఉండే రోగాలు కానీ, దయ్యాలు కానీ, భూతాలు కానీ అన్నీ కూడా మీకు షిఫా అవుతుందని చెప్పి ఖచ్చితంగా అక్కడ స్థానిక ప్రజలు చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు మా సిబ్బంది అందరూ కలిసి ఈరోజు మోతీ మహల్ మీకు చూపించడానికి రోడ్డు కూడా సరిగా లేదు, కష్టంగా పోయాము. 786 మీడియా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా మీ ముందుకు తెస్తూ ఉంటాము. లైవ్గా ఈరోజు మనం కస్మూర్ గ్రామంలో వెళ్ళి లోపల మీకు చూపించాలని చెప్పి ప్రయత్నం చేస్తాం. వెల్కమ్ టు 786 న్యూస్ ఛానల్ మీడియా. ఈరోజు వెంకటచలం పక్కన ఉన్న కస్మూర్ గ్రామంలో చాలా మంది దర్గాకి అయితే వస్తారు, కానీ ఈ అడవి చూడండి, చుట్టుపక్క మొత్తం అడవి. ఇక్కడ దీని పేరు వచ్చి మోతీ మహల్ అంటారు. ఇక్కడ మనిషి రావడానికే భయం కొద్దిగా మనసులో ఉంటుంది. ప్రత్యేకంగా ఈరోజు మనం 786 మీడియా ఎక్స్క్లూజివ్గా మన ఖాదర్ భాయ్ గారి తోటి వచ్చాము. మా రిపోర్టర్ కానీ మా సిబ్బంది అందరూ కలిసి ఈరోజు నలుగురంతా వచ్చాము. ప్రత్యేకంగా ఇక్కడ మోతీ మహల్లో ఇక్కడ చూడండి ఒక బావి ఉంది. ఈ బావిలో ఈ పెద్ద అయిన ఫోటో మస్తాన్ అలీ సాహెబ్ గారి ఫోటో ఇక్కడ ఉంటది. ఈ బావి మొత్తం ఇక్కడి నుంచి ఏదైనా స్థానాలు ఎవరైనా వచ్చిన స్థానిక భక్తులందరూ స్నానం చేస్తే వాళ్ళకి దయ్యం ఉన్నా, భూతం ఉన్నా, ఆరోగ్యం బాగలేకపోయినా, ఏ సమస్య ఉన్నా కూడా ఒక పరిష్కారం అనేది దొరుకుతుందని చెప్పి ఇక్కడ స్థానిక ప్రజలు చెప్తున్నారు. మనతో పాటు ఖాదర్ భాయ్ ఉన్నారు, మాట్లాడే పెద్దది. అస్సలాం వాలేకుం. ఇక్కడ మధ్యతను కస్మూర్కి వెలిసిన బొగదాత్ నుంచి కేసరముడికి వచ్చిన మస్తాన్ నాయన భక్తులు ఆ శివ కోసం ఎట్లా వచ్చారు నాయన, ఎట్లా వచ్చి నడుస్తా ఒక దారిలో వచ్చి ఎక్కడ వెలిచారు నాయన. ఎక్కడ వచ్చి నాయనతో అల్లాతో పాదానిచ్చి అల్లాతో నీళ్లు అడిగారు. నీళ్లు అడిగితే ఒక శ్రమంతో ఒక లోతులో మనిషి లోతులో ఒక చేయితోనే బావి తీశారు నాయన. ఆ బావితో సేవ చేసేవారు, బావితో స్నానం చేసేవారు, బావితో నీళ్లు తాగేవారు, ఊర్లోకి పోయేవారు, వచ్చేవారు, చేసేవారు. కొన్ని రోజులు తెలిసిన తర్వాత గొల్లలావా ఇంటికి పోయి నీళ్లు అడిగారు, గెలిచారు. అక్కడ పోయేసి నీళ్ళు అడిగితే నీళ్ళు ఎందుకు నాయన మజ్జిగ ఇచ్చారు అమ్మగారు. మజ్జిగ ఇస్తే మజ్జిగ తాగి మీ రుణం ఎట్లా తీర్చుకోవాలని చెప్పి మస్తాన్ నాయన అడిగారు. మస్తాన్ నాయన అడిగిన తర్వాత లేదు నాకు మీ కాడ ఏమన్నా పని ఉంటే చెప్పండి అమ్మా, మీ రుణం ఎట్లా తీర్చుకోవాలని చెప్పి మస్తాన్ నాయన చెప్పారు. ఆ విధంలో మస్తాన్ నాయన ఏం చెప్పారంటే లేదు నాయన మా కాడ గొర్రెలు ఉన్నాయి, గొర్రెలు తప్పక ఇంకేం లేవంటే గొర్రెలు తీసుకుపోయి కొండ మీద ఇల్చి మేపుకొని వచ్చేవారు. కొన్ని వేదాల తర్వాత బాబా పరదా టయానా ఇది చేసిన తర్వాత ఆ అమ్మగారికి ఒక కొడుకు పుట్టారు. కొడుకును మస్తానయ్య అని అమ్మగారు సొంతంగా చూసుకునేవారు. అప్పుడు దాకా బాబా వారు అని తెలిసి అమ్మగారికి మేకల జేజీ అవ్వగారికి ఏం తెలవదు. ఆ తర్వాత ఏం చేశారంటే తర్వాత క్వశ్చన్లో పోయి మేపుకుంటా చేసుకుంటా వస్తా ఉంటే ఒక రోజు సనంలో ఏం జరిగిందంటే అవ్వగారు మస్తానయ్యకి ఫస్ట్ కూర అన్నం వండి పెట్టమని చెప్పి ఊరికి వెళ్ళారు. ఊరికి వెళ్తే సన్న చేపల కూర మస్తానయ్య వేసి పెద్ద చేపల కూర అటికి మిండా పెట్టుకొని సరే ఇదే ఉండేది ఇంకా ఉడకలేదని చెప్పారు. ఆ తర్వాత ఎట్లా అయిందంటే సరేనమ్మా ఆడికి నల్లి ఆమెన కొండ మీద నుంచి తపస్సు తెచ్చుకుంటా పోయి సమాధి అయిపోయారు. నాయన నాకు ఇంట్లో ఎందుకు చేసావని చెప్పి ఇది బావి ఎప్పటి నుంచి ఉంది, ఎప్పుడు చేశారు. ఇక్కడ మనం ఈ మోతీ మహల్ కి రావడానికే భయంగా ఉంది. ఎక్కడ పోయినా కూడా చుట్టుపక్కల ఒకే దారి కనిపిస్తా ఉంది. చుట్టూ చెట్టులు, ఎక్కడ చూసినా కూడా ఒకే దారి కనిపిస్తా ఉంది. కొత్తగా ఎవరైనా రావాలంటే కూడా కొద్దిగా భయం ఉంటది. సాయంత్రం మనం ఇప్పుడు ఈ ట్యాన్కి ఇప్పుడు వచ్చినప్పుడే మాకు ఏదో రకంగా అనిపించింది. కానీ ఇక్కడ అంత ధైర్యం చేసి వస్తున్నారా అందరూ భక్తులు? ఎవరో తెలిసిన భక్తులు వస్తారండి. ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారు? మస్తానయ్య బొగదాత్ నుంచి కేసరముడికి నుంచి వచ్చి తీసిన బావి చేస్తారు. అక్కడ కస్మూర్ రాకముందే షఫా పొడి ఒకటి ఉంది కదా, ఇది కొట్టిన తర్వాత అప్పుడు సపనం ఇచ్చి కట్టించింది నాయన. షఫా ఫస్ట్ ఇదే కట్టించారా? ఇక్కడ రండి, లోపల రండి, కొద్దిగా చూద్దాం ఇక్కడ ఏముందో నీళ్లు. ఇది వచ్చి నీళ్లు అన్నమాట. ఇక్కడ ఎవరైనా స్నానాలు కానీ ఈ నీళ్లు తీసుకొని ఎవరైనా స్నానాలు చేసినా కూడా
వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఏమున్నా కూడా షఫా అవుద్దని భక్తులు ఇక్కడ కస్మూర్ల గ్రామాల్లో హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, అనేక ప్రాంతాల నుంచి, అనేక సిటీస్ నుంచి చాలా మంది భక్తులు వచ్చి వాళ్ళు స్నానాలు చేసి వెళ్తారు. అదే విధంగా లోపల చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ బాబా గారి ఫోటో ఉంది, మస్తాన్ అలీ బాబా ఫోటో. ఇక్కడ స్నానం చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఇక్కడ వస్తారు భక్తులు. వచ్చిన తర్వాత బాబా గారిని ఇక్కడ కూర్చొని కొద్దిసేపు ప్రశాంతంగా వాళ్ళు జికిర్ చేసుకొని మళ్ళీ వెళ్తారు. ఇక్కడ నమ్మకం అన్నమాట, ఏమైనా షఫా అవుతుందని చెప్పి చాలా మంది. అసలు చుట్టుపక్కల అయితే ఎవ్వరు ఒక పిట్ట లేడు. చాలా ఒక మిస్టరీ ప్లేస్ లో మేము ఈరోజు వచ్చాము, మోతీ మహల్లో. చాలా ఇదిగా ఉంది ఇక్కడ. అదే విధంగా 786 మీడియా మీకు ప్రతిదీ ఒకటి దర్గా ఒకటే కాదు, ఎక్కడ ఏం జరిగిన సమాజంలో మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. అదే విధంగా మాకు సబ్స్క్రైబర్స్ అందరు చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మా వీడియో షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అనేక వీడియోలు మేము ముందుకు తెస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.